మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం ముదోల్లోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ రేపు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తి పోలీస్ బందోబస్తుతో ఈవీఎం సెంటర్లను ఆయా సెంటర్లకు ఆయా పోలింగ్ బూత్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి ఇక్కడ పూర్తిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. అలాగే మరి ఒక్కొక్క బూత్కు ముఖ్యంగా బైన్సా లాంటి సమస్యాత్మక ప్రాంతంలో ఒక్కొక్క బూత్ సెంటర్ దగ్గర దాదాపు 10 నుంచి 15 మంది పోలీసులు కానీ ఇతర సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఏర్పాట్ల గురించి ప్రస్తుతం ఆర్డీఓ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఎన్నికల ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? మోదోలు అసెంబ్లీ సెగ్మెంట్ నందు ఎలక్షన్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర మోదోలు అసెంబ్లీ సెగ్మెంట్ నందు 311 పోలింగ్ స్టేషన్ లో ఓటింగ్ అనేది మనకు 13వ తేదీ 7 గంటల నుండి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మనకు ఎలక్షన్ జరుగుతుంది. ఇందులో సుమారు 4,000 మంది పోలింగ్ సిబ్బంది అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అది డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ 4,000 మంది సిబ్బంది పార్టిసిపేట్ జరుగుతుంది. దీనికి సంబంధించి 31 సెక్టార్లు ఉన్నవి. అలానే సెక్టార్ కు సంబంధించి సెక్టార్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, వారితో పాటు పోలీసు టీమ్స్ కూడా క్లోజ్ సర్వేలెన్స్ లో ఎలక్షన్ పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పకడ్బందీగా నిర్వహణకి మేము చర్యలన్నీ తీసుకున్నాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పోల్ మెటీరియల్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. పోల్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత పోల్ తర్వాత ఇదే సెంటర్ లో పోల్ మెటీరియల్ అనేది కలెక్ట్ చేసుకొని స్ట్రాంగ్ రూమ్ ని మనకు ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ కి కౌంటింగ్ కోసము పంపించడం జరుగుతుంది. దీంతో పాటు అడిషనల్ గా మనకు కౌంటింగ్ అనేది June 4th మనకు ఆ ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. సార్, ఇప్పుడు బైన్సా లాంటి సమస్యాత్మక ప్రాంతంలో మరి పోలింగ్ బూత్ వద్ద సుమారు ఎంతమంది పోలీసులను అలాట్ చేయడం? ఇందులో పోలీస్ సంబంధించి క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ 42 లొకేషన్ లో క్రిటికల్ పోలీస్ స్టేషన్ ఉన్నవి. ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్ తో పాటు వీరికి ఒక్కొక్క క్రిటికల్ పోలీస్ స్టేషన్ కి 4 సిఆర్పిఎఫ్ సిబ్బంది మేము సెంట్రల్ ఫోర్స్ అనేది డిప్లాయ్ చేయడం జరిగింది. దాంతో పాటు అడిషనల్ గా పోలీస్ ఫోర్స్ కూడా నీడ్ని బట్టి పోలీస్ ఫోర్స్ కూడా సఫిషియెంట్ ఫోర్స్ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. ఎలాంటి అంటువార్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా పకడ్బందీ చర్యలు అనేది మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి ఇష్యూస్ కూడా లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఈ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ ముదోల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో విజిట్ చేశాను. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. పోలింగ్ స్టేషన్స్ లో కూడా అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరిగింది. పోలింగ్ పార్టీస్ ఇప్పుడు ఇక్కడ నుంచి పోలింగ్ స్టేషన్ కి వెళ్తాయి. రేపు పోలింగ్ ఉంది 7 AM to 6 PM. I request all the voters to come in large numbers and vote. Thank you.